నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష వేసవిలో నీటి ఎద్దడి నీటి నిల్వలపై చర్చ విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత మెగా డిఎస్ఏ ప్రకటించాలంటూ షర్మిల దీక్ష రాహుల్ గాంధీ బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదు దేశంలో కాంగ్రెస్ వైభవాన్ని కోల్పోతోందన్న విజయసాయి బొల్లారంలో తోపుడు బండ్లపైకి దూసుకెళ్లిన కారు పరారీలో నిందితుడు మేడారానికి పోటెత్తిన భక్తులు నేడు గద్దెపై రానున్న సమ్మక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ నేత విజయసింహపై బోరబండ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ మహిళ నుండి 2 లక్షలు తీసుకుని శారీరకంగా వాడుకున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 376, 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో పంచగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ అత్యాచారం కేసులను విజయసింహ నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అసలు ఏం జరిగింది? శ్రీదేవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ఓ మహిళను మోసం చేశాడు. బీఆర్ఎస్ నాయకుడు పిఏ అయినటువంటి విజయసింహ ఆపై ఆమె మీద దుర్భాషలాడటము, అలాగే అతని గన్నన్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గన్నన్ తో బెదిరించడము, ఇలాంటి సాహసాలను చేశారు. సదరు మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానన్న కోణంతో జ్యువెలరీస్ ఏదైతే ప్రకాష్ గంజ్ జ్యువెలరీస్ లో బంగారు ఆభరణాలు అమ్మేసి 2 లక్షల దాకా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదుని విజయ నరసింహారెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆమెను అసభ్య పదజాలంతో దూషించి, అలాగే ఎమ్మెల్యే పిఐ ఎవరైతే ఉన్నారో అతను ఎమ్మెల్యే గన్నన్ సహాయంతో తిట్టడము, అలాగే బెదిరించడము, నానా రకాలుగా ఆమెను హింసించడం జరిగింది. దీంతో మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ ఇబ్బందులకు గురై వెంటనే పంజాగుట్ట బోరబండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇతను ఎవరైతే ఉన్నారో నరసింహ, ఇతని మీద గతంలో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అత్యాచార కేసు కూడా నమోదయ్యింది. ఈ మహిళ ఇచ్చినటువంటి ఈ కేసును కూడా ఐపీసీ 376, 417, 420 సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దర్యాప్తులో ఎటువంటి నిజాలు ఇంకా బయటపడుతున్నాయి? అంటే కేవలం ఈ ఒక్క మహిళ మాత్రమే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉండుండొచ్చా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండదండలతోనే ఇతను ఇంత ఇలాంటి సాహసానికి చేశాడు. అలాగే మహిళ మీద ఇలాంటి ఏదైతే అసభ్య పదజాలంతో దుర్భాషలు ఆడటం కావచ్చు, అలాగే గన్మెన్తో బెదిరించడం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం అధికార పార్టీగా ఉన్నటువంటి గత ప్రభుత్వ మంత్రి ఎవరైతే ఉన్నారో అతని హయాంలోనే ఇలాంటివన్నీ ఎక్కువ చేశాడు. అలాగే ఈ నూతన గవర్నమెంట్ లో ఇలాంటి కేసు కూడా చూసుకున్నట్టయితే తాజాగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేల అనుచరులు, అలాగే వీరికి సంబంధించిన వ్యక్తులు బెదిరింపులకు దిగినటువంటి ఘటనలు రోజు రోజుకి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి ఆమెను శారీరకంగానే ఇతను వాడుకున్నాడు, అలాగే నగదు రూపంగా 2 లక్షల దాకా కాజేశాడు. ఈ రెండు కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇతని మీద 420 పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఇప్పిస్తాను, నీకు కన్ఫామ్ ఇప్పిస్తాను చెప్పి మిడ్ నైట్న 12, 12:30, 1కు గోడలు దుంకి వచ్చి
నీకు కంపల్సరీ ఇప్పిస్తా ప్రామిస్, మా అమ్మతోడు మా అయ్యతోడు బంగారం సింగారం అని చెప్పి ఇవన్నీ చేసి ఇప్పిస్తానని చెప్పాడు సార్. చెప్పి తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత నీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, ఒక 2 లక్షలు కావాలని నా దగ్గర ఇప్పుడు ఇంపార్టెంట్ లేదు అంటే నీ దగ్గర పుస్తల తాడు ఉంది కదా అది పెట్టించేసి నేను ఇడిపిస్తా అంటే, సరే ఆ పుస్తల తాడు పెట్టిస్తే 1,20,000 వస్తున్నాయి సార్ అని చెప్పేసి మొత్తానికి అమ్మేసి 2 లక్షలు హ్యాండ్ క్యాష్ ఇవ్వమంటే హ్యాండ్ క్యాష్ ఇచ్చేసాను సార్. అది నాకు న్యాయం జరగాలి సార్, వాడిని అరెస్ట్ చేయాలి సార్, నా డబ్బులు నాకు రావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ నాకు రావాలి సార్. డబుల్ బెడ్రూమ్ మెగా డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దీక్ష చేపట్టారు. మెగా డిఎస్సీ డిమాండ్తో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. ఆమె బయటికి రాకుండా భారీగా మోహరించారు. గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. Job calendar. We want. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. నేలపై బైఠాయించే నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని షర్మిల మండిపడ్డారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలే అంటూ విరుచుకుపడ్డారు. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, 23,000 అని చెప్పి 6,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటి? అసలు ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తత అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి నిరసన తెలియజేస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఈ రోజు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏదైతే మెగా డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతానికి 6,100 పోస్టులు మాత్రమే విడుదల చేయడంతో ఇటు దగా ప్రభుత్వం అంటూ కూడా పూర్తి స్థాయిలో వారు మండిపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు షర్మిలారెడ్డి నిన్నే బెంగళూరు నుంచి ఇటు నేరుగా అయితే కనుక విజయవాడ ఆంధ్రరత్న భవన్కి చేరుకోవడం, కార్యాలయంలోనే ఉండడం కూడా జరిగింది. అయితే ఈ రోజు అయితే కనుక ప్రతి ఒక్క కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడమే కాకుండా ఎవరైతే ఇటు విజయవాడకి వస్తారో వారందరినీ కూడా అడ్డుకొని స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ప్రశ్నిస్తున్న వారిపై అయితే కనుక ఇటు గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అయితే కనుక వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మెగా డిఎస్సీ అనేది కూడా విడుదల చేయాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఏపీఎస్సీ ద్వారా విడుదల చేస్తామంటూ కూడా చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇటువంటి దగా డిఎస్సీ అనేది కూడా విడుదల చేస్తా ఉన్నారు అంటూ కూడా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కూడా నిరుద్యోగులు వారి యొక్క ఆందోళన తెలియజేస్తున్నారు. మరోవైపు వయసు రీత్యా కూడా చూసుకున్నట్లయితే కనుక దాటిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేవలం ఇట్లా చేస్తున్నారు, ఒక నియంత పాలన అయితే కనుక రాష్ట్రంలో కనబడుతుంది అంటూ కూడా పోలీసులతో అయితే కనుక నిర్బంధిస్తా ఉన్నారు. ఆంధ్రరత్న భవన్ అంతా ముట్టడించాల్సిన పని ఏంటి అంటూ కూడా, అరెస్టులు చేయాల్సిన పని ఏంటి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అయితే కనుక షర్మిలారెడ్డి మండిపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నిరసన అనేది కూడా ఆంధ్రరత్న భవన్ కార్యాలయంలోనే రోడ్డును బైఠాయించి అక్కడే వారి యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో
తులసిరెడ్డితో పాటు అదేవిధంగా గిడుగు రుద్రరాజు పొద్దున్న సైతం కూడా గిడుగు రుద్రరాజు TWC సభ్యులైనటువంటి గిడుగు రుద్రరాజును సైతం కూడా పోలీసులు అదుపులో తీసుకొని విడుదల చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన ఒక నిరసన సైతం కూడా షర్మిలారెడ్డితో పాటు తెలియజేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శ్రీదేవి. నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదా? ఎందుకు 6,000 మాత్రమే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు అంటే 23,000 ఇవ్వాల్సింది పోయి 6,000 వరకే ఇచ్చారు కాబట్టి ఈ దీక్ష అంతా చేస్తున్నారు కదా. బట్ ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు? నారాయణ అయితే కనుక అన్ని సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని 6,100 వారికి ఉన్నటువంటి అంచనా ప్రకారమే 6,100 అనేది కూడా విడుదల చేశాము అంటూ కూడా బొత్స సత్యనారాయణ కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు కూడా పోస్టులు అనేది కూడా మేము భర్తీ చేస్తాం. బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా కారుణ్య పోస్టులు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఏ సంవత్సరానికి అవసరం ఖాళీ అయితే అదే రిటైర్మెంట్ కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయో ఆ పోస్టులను సైతం కూడా భర్తీ చేసే అవకాశాలు కూడా మేము ఇంకా త్వరలో ప్రకటిస్తాము అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి బొత్స సత్యనారాయణ తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 5 సంవత్సరాల నుంచి విడుదల చేయనటువంటి పోస్టులు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉంచుకొని 6,100 విడుదల చేయడం పట్ల అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ డిఎస్సీ పై అయితే కనుక పెద్ద రాష్ట్రంలో అయితే కనుక ఒక పెద్ద చర్చనీయాంశంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ దీని పట్ల అయితే కనుక పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు అండగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. త్వరలో కూడా వారి యొక్క కార్యాచరణ అనేది కూడా ప్రకటిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నారు. సంతోష్, థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం. లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 10,000, 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక, సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి మన బిడ్డ, మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక, పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము. ఇది నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల? కనీసం సంవత్సరానికి 500 మంది డిగ్రీలు, పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న చదువులు కాదు, పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి 500 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక, మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక, మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా? ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక, ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా? కాంగ్రెస్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కి సీనియర్లు దూరం అవుతున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ వైభవాన్ని కోల్పోతోందని, రాహుల్ గాంధీ బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఏపీతో మొదలైన కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా కొనసాగుతోందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పై విజయసాయి రెడ్డి సెటర్లు వేశారు. కాంగ్రెస్ కి సీనియర్లు దూరం అవుతున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ వైభవాన్ని కోల్పోతోందని, రాహుల్ గాంధీ బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదన్నారు విజయసాయి రెడ్డి. ఏపీతో మొదలైన కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా కొనసాగుతోందని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. త్వరలో గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో హామీ ఇచ్చారు. ఈ పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. త్వరలో గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో హామీ ఇచ్చారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ సబ్ కమిటీతో సీఎం భేటీ వివరాలేంటి? 6 గ్యారెంటీలపైన ఎటువంటి చర్చ జరగనుంది? ఎంత తొందరగా అవి అమలు చేసే అవకాశం ఉంది? తెలంగాణలో ప్రభుత్వం రావడానికి ముందుగా ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 2 ఏదైతే ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తుంది. ఇక మరో 2 పథకాలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ఏదైతే గృహజ్యోతి పథకం, అంటే ఎవరైతే పేదలు ఉంటారో వారికి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది. ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక మరోవైపు మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో రానున్న నేపథ్యంలో ఈ 2 పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇటు ఎవరైతే పేదలు ఉన్నారో వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మరోవైపు 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ 6 గ్యారెంటీ అమలు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి సబ్ కమిటీ కూడా సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక సబ్ కమిటీలో ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇక ఏదైతే ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీల కోసం ప్రజాపాలన సబ్ కమిటీ పేరిట ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే సమావేశం కానున్నారు. ఇక మరోవైపు రానున్న వేసవి దృష్ట్యా ఇటు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అలాగే రూరల్ వాటర్ స్కీమ్ విభాగాలతో తాగునీటిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రానున్న వేసవి దృష్ట్యా మంచినీటి కొరత ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వైపు ఏదైతే హైదరాబాద్ నగరానికి కానీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిషన్ భగీరథ సంబంధించినటువంటి విభాగాలతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. వేణు, అంటే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ 6 గ్యారెంటీలను మొత్తం కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు ఒకసారి లోక్సభ ఎన్నికలకు ముందు అవ్వచ్చు అన్నారు, అంతకుముందు లోక్సభ ఎన్నికల తర్వాతనే ఏదైనా అవ్వచ్చు, అమలు కావచ్చు అని అన్నారు. సో ఇప్పుడు వస్తున్న క్లారిటీ ఏంటి ఈ భేటీతో? ముఖ్యంగా ఈ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా ఈ గృహజ్యోతి పథకానికి విధి విధానాలు రూపొందించనున్నారు. ముఖ్యంగా ఇందులో 200 యూనిట్లు ఉచితం అంటే ఒక్కొక్క ఇంట్లో కొందరు 1-2 విద్యుత్ మీటర్లు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఎలా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, మరోవైపు రెంట్ కూడా ఉండేటువంటి వారు ఇళ్లలో ఉంటారు, వారికి సంబంధించి ఎలా అంటే నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కూడా విధి విధానాలు రూపొందించనున్నారు. ఇక మరోవైపు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందుకే ఈ 2 పథకాలను కూడా ఇటు గృహజ్యోతి పథకం అలాగే సబ్సిడీకి 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని
ఈ పార్లమెంట్ ఎన్నికల ముందే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా మరో వారం రోజుల్లోనే ప్రారంభించేందుకు కూడా ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీతో ఈ అంశంపై. థ్యాంక్ యూ. ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కలెక్టర్ని అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు, రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం. సాధారణంగా ఓటర్ కార్డు అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు, ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి. ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికినట్లయితే, అంటే పేరు ప్రచురణలో ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, లేదా ఫోటోకి సంబంధించి ఏదన్నా నా ఫోటో బదులు ఇంకో ఫోటో, లేకపోతే సరిగ్గా ఫోటో రాలేదు, నిన్నే చూసాం ఏదో పరీక్షలో సన్నీ లియోన్ గారి ఫోటో పెట్టినట్టుగా మనం చూసాం అభ్యర్థికి బదులుగా. సో ఆ రకమైనటువంటి తప్పులు కనుక దొరికినట్లయితే, అదేవిధంగా అడ్రస్ మార్పు ఏదన్నా ఒక చోటు నుండి ఇంకో చోటుకి నేను నా నివాసం మార్చుకుంటున్నా, లేదా దానిలో తప్పుగా పడినా, అదేవిధంగా కార్డు పోయినటువంటి సందర్భంలో కూడా ఓటర్లకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఫామ్ 8 అనేటువంటి ఫామ్ని భర్తీ చేసి దాన్ని మనం ఐదర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఫామ్ 8 మాధ్యమంగా మనకి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి. ఇలా వచ్చిన ఓట్లన్నిటినీ కూడా ఎంఆర్ఓ పరిశీలించిన పిమ్మట, అంటే వారు ఎంఆర్ఓ క్రోడీకరించి వాటిని పరిశీలించవలసిందిగా విఆర్ఓలకి పంపిస్తారు. ఎందుకంటే వారు చాలా క్షేత్రస్థాయికి దగ్గరలో ఉంటారు కాబట్టి విఆర్ఓలకి వాటిని పంపించడం జరుగుతుంది. విఆర్ఓ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఏమైనా మార్పులు చేయవలసి ఉంటే గనక వాటన్నిటినీ కూడా నిర్ధారించుకుని మార్పులు చేసిన తర్వాత తిరిగి దాన్ని ఎంఆర్ఓకి వీరు పంపించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. ఆ తర్వాత ఎంఆర్ఓ దీన్ని ధృవీకరించుకున్న తర్వాత ఎవరైతే ఎలక్షన్ అధికారులు ఉంటారు, సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాల్లో కూడా ఎలక్షన్ అధికారిని నియామకం చేస్తారు. అది ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, వారిని అధికారులుగా నియామకం చేస్తూ వారికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ అధికారుల దగ్గరికి వెళ్తుందో ఎలక్షన్ అధికారులు కూడా వీటన్నిటినీ కూడా సరిచూసుకుని వీరి దగ్గర ఏదైతే యూజర్ కార్డ్ అవన్నీ ఉంటాయో దాని ద్వారా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని చేయవలసినటువంటి కరెక్షన్స్ చేసి ప్రింటింగ్ అధికారులకి ఈ ఎలక్షన్ అధికారులు సాధారణంగా వీటిని పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అది ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓలకి వెళ్ళటం, ఆ తర్వాత కింద వరకు కూడా డిసైఫర్ అవటం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. ఈ సందర్భంలో అనేక పర్యాయాలు మనం తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లోనే ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు, అంటే తిరుపతిలో కావచ్చు ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిస్టమ్కి సమాంతరంగా కంప్యూటర్ ఆపరేటర్స్ని వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంశం ఇప్పుడు విజయవాడలో హీట్ పెంచుతోంది. ఆయన టీడీపీలోనే ఉంటారా లేక వైసీపీ గూటికి చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఎన్నికల వేళ టికెట్ రాని నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. టికెట్పై ఆశలు సన్నగిల్లిన నేతలు అలకపాన్పు ఎక్కుతున్నారు. నిన్నటి వరకు ఆయా పార్టీల్ని విమర్శించిన నేతలు వాటి పంచిన చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జలీల్ ఖాన్ కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలవడం రాజకీయంగా సంచలనంగా మారింది. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ టికెట్పై టీడీపీ అధిష్టానం హామీ లేకపోవడంతో ఆయన పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ఆసిఫ్ను ఇప్పటికే నియమించింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి ఆయన కూతురు బరిలో నిలవగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుండి టీడీపీలోనే కొనసాగుతున్న జలీల్ 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ టికెట్పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో అలకబున్నారు జలీల్. దాంతో వైసీపీకి గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లుగా బెజవాడలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జలీల్ వ్యవహారంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కేశినేని చిన్నిని రంగంలోకి దించింది. జలీల్ ఖాన్తో కేశినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో ఆయనతో చిన్ని భేటీ అయ్యారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ను జనసేనకి ఇస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేశినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని జలీల్ ఖాన్ కలవనున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జగన్ చేపట్టిన మార్పులు చేర్పులు పార్టీలో సెగలు పుట్టించాయి. ఫలితంగా మొదటి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బడా నాయకులు పార్టీ విడిచిపోతున్నారు. ఇప్పటికే ఆనం కోటంరెడ్డి వంటి కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య రాజీనామా చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి నిలపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధినేత ధోరణి నచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలుచోట్ల అభ్యర్థుల్ని మార్చాలని వేమిరెడ్డి సూచించారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ ధీటైన అభ్యర్థులను వెతుక్కోవడంతో నిమగ్నమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వేమిరెడ్డి చేసిన పలు సూచనలను కూడా టీడీపీ అధినేత ఆమోదించడం విశేషం. మాజీ మంత్రి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు పైబడిన కారణంగా చురుగ్గా లేరు. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటమిరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరతారని తరచూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత ఇప్పటికే 6-7 సార్లు మార్పులు చేర్పులు చేయడంతో చాలామంది సీనియర్లు ఇతర పార్టీల బాట పట్టారు. మరికొందరు అసంతృప్తితో బాధపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా జగన్ తన మార్పుల కార్యక్రమానికి స్వస్తి పలికి ధీటైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తే వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి స్వస్తి పలికినట్లవుతుంది. తాము సిద్ధం అంటుంటే పవన్ యుద్ధం అంటున్నాడని, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనపై గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. 2019 ఎన్నికల అనంతరం భీమవరం మూడోసారి వచ్చిన పవన్ నియోజకవర్గ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారంటూ ప్రశ్నించారు. పవన్ను మళ్లీ సినిమా షూటింగ్లకు పంపించే సమయం దగ్గరలోనే ఉందన్నారు గ్రంథి. యువతను ఆకర్షించి వచ్చిన వ్యక్తి ఇవాళ చేగువేరా లేరు, ఎవరూ లేరు. మదర్ తెరిసా గారు లేరు, బాబురావు పూలే గారు లేరు. ఇవాళ అవకాశవాద రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు. గతంలో కూడా మనం చూసుకుంటే 19 ఎన్నికల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టించారో, ఆయన ఇంటి దగ్గర 5,000 మంది పైన పోలీసులు మోహరించి ఆయన భార్యని బూతులు తిట్టించి వాళ్ళ కుమారుని లాఠీలతో కొట్టించి అరెస్ట్ చేసి అరాచకం సృష్టించాడో, ఆ సమయంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది. ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది. అలాగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, వైసీపీకి ట్రాన్స్ఫర్ అయితే మనకి పుట్టగతులు ఉండవు పార్టీకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగా అయిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు రూటు మార్చారు. మొన్నటి వరకు అదానీపై విమర్శలు గుప్పించిన అగ్రనేత ఇప్పుడు బాలీవుడ్ నటులపై బాణాలు ఎక్కుపెట్టారు. అదానీ లాంటి వ్యక్తులకే మోదీ లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారంటూ ఇన్నాళ్లు కామెంట్లు చేశారు రాహుల్. ఇప్పుడు రూటు మార్చిన రాహుల్ తాజాగా బాలీవుడ్ నటులను టార్గెట్ చేశారు. మోదీని విమర్శించే సందర్భంలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్లను మధ్యలోకి లాగారు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐశ్వర్య రాయ్పై తాజాగా రాహుల్ గాంధీ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మహిళలను కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన రామ మందిర ప్రారంభోత్సవం గురించి మాట్లాడారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు, వెనుకబడిన వర్గాలు కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు. పారిశ్రామికవేత్తలు అమితాబ్ బచ్చన్ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73% మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్లయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ తర్వాత మరో ర్యాలీలో మాట్లాడుతూ ఐశ్వర్య డాన్స్ చేస్తుంటే అమితాబ్ బల్లే బల్లే అంటారని కామెంట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాహుల్ మహిళలను అవమానించారంటూ సినీ గాయని సోనా మెహపాత్ర మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్ధరామయ్య రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తిని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్ధరామయ్య చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. वो ऐश्वर्या राय नाच रही है, वो देखो भैया अमिताभ बच्चन ने डांस मारा, देखो भैया उधर वो ऐश्वर्या राय नाच रही है, वो देखो भैया अमिताभ बच्चन ने डांस मारा. इवे बुलेटिन अपडेट्स. नमस्ते.